వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ప్రభాస్ మీ చేతి నిండా ఫుల్ సినిమాలు ఉన్నాయి. సలార్ 2, కల్కి 2, స్పిరిట్, ఫౌజీ, ఇటువంటి సినిమాలన్నింటిలో కూడా అందరూ ఎంతో ఇంట్రెస్టింగ్ గా, అన్ని సినిమాలు ఇంట్రెస్టింగే, కాకపోతే కాస్త ఇంట్రెస్టింగ్ గా చూస్తుంది స్పిరిట్ పైన. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఇటు ప్రభాస్, దీప్తి ఇద్దరు కూడా జంటగా నటిస్తున్నటువంటి ఈ సినిమాలో ప్రభాస్ ఫస్ట్ టైం పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఈ సినిమాపై ఎంతటి అంచనాలు ఉన్నాయో స్పెషల్ గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 2027 మార్చ్ లో విడుదల చేసే ప్లాన్ చేస్తున్నారు మూవీ టీమ్. అయితే ఇప్పుడు ఈ సినిమాపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగ చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే రోమాంచకం ట్రైలర్ లాంచ్ లో భాగంగా సందీప్ రెడ్డి వంగ చేసినటువంటి కామెంట్స్ ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఏంటి అంటే, ఫస్ట్ నుంచి కూడా స్పిరిట్ పైన భారీ హైప్ ఉంది. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ ఎంతో బలంగా, ఎంత కాన్ఫిడెంట్ గా అంటే ఈ సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడం గ్యారంటీ అంటూ సందీప్ రెడ్డి వంగ కామెంట్స్ చేశారు. రోమాంచకం ట్రైలర్ లాంచ్ లో సందీప్ రెడ్డి వంగ చేసినటువంటి ఈ కామెంట్స్ తో ఇప్పటికే ఏదైతే హైప్ ఉందో అది భారీగా పెరిగిపోయింది, రెట్టింపు అయిపోయిందని మనం చెప్పుకోవచ్చు. మరి ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా అయితే ఈ సినిమాకి సంబంధించి అప్పుడప్పుడు చిన్న చిన్న లీక్స్ వచ్చాయి. అంటే ప్రభాస్ ఫోటో లీక్స్ అవ్వడం, ఆ పంచకట్టులో కానివ్వండి, పోలీస్ ఆఫీసర్ లుక్ లో కానివ్వండి, ఇటువంటి లీక్స్ వచ్చాయి. ఈ లీక్స్ వచ్చినప్పటి నుంచి కూడా అసలు సోషల్ మీడియాని ఏ విధంగా షేక్ చేస్తున్నాయి మనం అంతా చూస్తూనే ఉన్నాం. సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు ఈ కామెంట్స్ ఏదైతే స్పిరిట్ సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ వస్తుందని చెప్పారో, దాంతో ఒక్కసారిగా సినిమాపై ఇంకా రెట్టింపు అయిపోయే అంచనాలు. అయితే ఈ సినిమా గురించి లేటెస్ట్ గా మనం చూసుకున్నట్లయితే గత కొన్ని రోజుల నుంచి నిర్మాతగా వ్యవహరిస్తున్నటువంటి నిర్మాత మాట్లాడుతూ ఈ సినిమా సికింద్రాబాద్ నేపథ్యంలో, హైదరాబాద్ చుట్టూ తిరుగుతుందని అనేసరికి ఒక్కసారిగా ప్రభాస్ ఫ్యాన్స్ లో ఒక ఆందోళన. అదేంటి ఇంటర్నేషనల్ మూవీ ఓన్లీ హైదరాబాద్ కి పరిమితం అయితే అందరూ చూస్తారా, ఇంట్రెస్టింగ్ గా ఉంటుందా అని ఒక నిరాశకి అయితే గురయ్యారు. కాకపోతే మనం సేమ్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించినటువంటి యానిమల్ సినిమా కూడా ఒకసారి చూసుకున్నట్లయితే అది కూడా ఒక సిటీకి లొకేటెడ్ అయ్యే ఉంటుంది. కానీ అది ఏ విధంగా సెన్సేషనల్ సృష్టించింది, ఏ విధంగా వసూళ్లను రాబట్టింది, సందీప్ రెడ్డి వంగ మార్క్ డైరెక్షన్ ఎలా ఉంది, అసలు అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి సినిమాల్లో అతను రణబీర్ కపూర్ని కానివ్వండి, విజయ్ దేవరకొండని కానివ్వండి చూపించినటువంటి తీరు యూత్ ని ఏ విధంగా ఆకట్టుకున్నాయో మనకు తెలిసిందే. మరి ఇప్పుడు గ్లోబల్ స్టార్ ప్రభాస్ ని ఏ విధంగా చూపించబోతున్నాడు అనేది కూడా ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో సందీప్ రెడ్డి వంగ చేసినటువంటి కామెంట్స్ అయితే విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సినిమాలో పోలీస్ క్యారెక్టర్ లో మరి ఏ విధంగా చూపించబోతారు అనేది కూడా ఆతృతగా ఉంది. ఏదేమైనా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నటువంటి నేపథ్యంలో మరోసారి సందీప్ రెడ్డి వంగ ఈ సినిమా గురించి మాట్లాడడం, సర్టిఫికేట్ వస్తుంది అని చెప్పడం అయితే ఫుల్ అందరిలో కూడా జోష్ నింపింది. ఇక ప్రభాస్ చేతి నిండా మూవీస్ ఉన్నాయి. ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ సినిమాలో కూడా చూస్తున్నారు, ఫౌజీ సినిమాలో కూడా నటిస్తున్నారు. అయితే ఇటీవల అంటే 2026 సంక్రాంతికి రాజాసాబ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ కూడా ఆ సినిమా ఆశించినంతటువంటి ఫలితం అయితే ఇవ్వలేదు. మరి ఇప్పుడు ఆయన లైనప్ చూసుకున్నట్లయితే ఫౌజీ, స్పిరిట్, కల్కి 2, సలార్ 2 అందరూ కూడా కల్కి 2, సలార్ 2 పైన కూడా ఏ విధంగా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారో మనం అంతా చూస్తున్నాం. ఇవన్నీ కూడా డిఫరెంట్ జోనర్స్. ఏంటి అంటే ఇటు ఫౌజీ చూసుకున్నట్లయితే బ్రిటిష్ నేపథ్యంలో వస్తున్నటువంటి మూవీ, 1970s 1980s బ్యాక్డ్రాప్, 1940s బ్యాక్డ్రాప్ మూవీ అని మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత అందరు చూసినట్లుగా స్పిరిట్ రా అండ్ రస్టిక్ యాక్షన్ మాత్రమే కాదు, ఇంకా ఎమోషన్ యాక్షన్స్ కూడా ఉంటాయని చెప్పి స్పిరిట్ పై అంచనాలు ఉన్నాయి. స్పిరిట్ పై అంచనాలు అయితే ఇంకా అసలు అనౌన్స్మెంట్ వచ్చిన దగ్గర నుంచి సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నారని అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి కూడా అసలు ఈ సినిమా ఎప్పుడు స్క్రీన్ పైన చూస్తామా అని చెప్పి అటు ప్రభాస్ ఫ్యాన్స్, సందీప్ రెడ్డి ఫ్యాన్స్, సీరియల్ లవర్స్ అందరూ కూడా వేస్ట్ చూస్తున్నారు. ఇక కల్కి 2 మనందరికీ తెలిసిందే, కల్కి అసలు 1200 crores దాదాపు రికార్డ్ సృష్టించింది. మరి కల్కి 2 ఏ విధంగా ఉండబోతుంది. ఇక సలార్ 2 అయితే ఇటు ప్రశాంత్ నీల్ మార్క్ డైరెక్షన్ లో సలార్ ఏ విధంగా వచ్చింది, సలార్ 2 ఏ విధంగా ఉండబోతుంది, అంతా కూడా ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా సందీప్ రెడ్డి వంగ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయని మనం చెప్పుకోవచ్చు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.